ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు పరిపాలనలో రేపు ఒక అత్యంత కీలకమైన రోజుగా మారబోతుంది. ఎందుకంటే రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ వేదికపైనే వెలువడే అవకాశం ఉంది. ప్రధానంగా కొత్త పిఆర్సీ ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల విడుదల మరియు 30% మధ్యంతర భృతి ప్రకటించడం వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి ఏవైనా సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ కేబినెట్ భేటీ వెలగపూడిలోని సచివాలయంలో మొదటి బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి మంత్రులందరూ తమ శాఖల నివేదికలతో హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో కేవలం ఉద్యోగుల అంశాలే కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన మరికొన్ని కీలక నిర్ణయాలకు కూడా ఆమోదముద్ర లభించనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేయాల్సిన సామాజిక పింఛన్ల ప్రక్రియ గురించి, అర్హులైన కొత్త లబ్ధిదారుల ఎంపికపై ఈ భేటీలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించబోతున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తుంది. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో భాగంగా కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూ కేటాయింపులు ప్రతిపాదనలను కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే భూ కేటాయింపు ద్వారా పారిశ్రామికీకరణను వేగవంతం చేసి తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో అక్కడక్కడ తలెత్తిన పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా సమస్యలపై ముఖ్యమంత్రి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించవచ్చు. అయితే ఈ కేబినెట్ భేటీలో అన్నిటికంటే ప్రధానంగా చర్చకు రాబోయేది ఉద్యోగుల సమస్యలే. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేయాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ బకాయిలను వెంటనే విడుదల చేస్తే తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని వారు భావిస్తున్నారు. వీటితో పాటు కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను వెంటనే నియమించాలని, కమిటీ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోగా ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు 30% ఐఆర్ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న సానుకూల దృక్పథం నేపథ్యంలో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు వికసించేలా ఏదైనా నిర్ణయం వెలువడుతుందేమోనని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.